రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ సికిందర్గూడలో 400 గజాల స్థలం వివాదాస్పదంగా మారింది. బిల్డర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ నరేందర్ మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరుపక్షాల సంఘటనా స్థలంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి కంటే ముందే ఆ స్థలాన్ని కొనుగోలు చేశానని, రాజశేఖర్కు స్థలం విక్రయించిన వారే తనకు విక్రయించారని, ఈ విషయంపై ఇప్పటికే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని నరేందర్ తెలిపారు. మదర్ డాక్యుమెంట్ లో అక్బర్ అలీ ఎక్కడ కొన్నాడు, ఆసిఫా ఎక్కడ కొన్నా లైవ్ అనేది ఉంటది కదా. అదే ఇప్పుడు ఇది నార్త్ ఇక్కడ వీళ్ళకి ఈస్ట్ వైపు ఏముందన్న, ఫౌజియా బేగం అలాది ల్యాండ్, ఫౌజియా బేగం, ఆసిఫా బేగం, ఫౌజియా బేగం. నార్త్ ఇది అన్నప్పుడు ఈస్ట్ ఇదే వస్తుంది. నార్మల్ సర్వే పెట్టుకుందాం. 3 ఎకరాలు ఎక్కడి వరకు వస్తుందో ఈయనది. ఒకవేళ ఇది వస్తే నేను వదిలేస్తాను. 2 acres కదా తమ్ముడు, ఇంత 2 acres వన్ టైటిల్ 2 acres 2 acres నుంచి కొన్నావు కదా. తమ్ముడు చెప్పిన పాయింట్ కరెక్ట్, నేను చెప్పిన లేదు తమ్ముడు చెప్పిన కరెక్ట్. 2 acres కదా తమ్ముడు మీది ఎక్కడి నుంచి వస్తుంది 2 acres? మీ ప్రకారం చెప్పు, ఆ ప్రకారం చెప్పినా సరే మీ ఇక్కడికి వస్తుంది 2 acres. అది ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఎక్కడ నుంచి ఈస్ట్ సైడ్ వస్తుంది కదా. ఇది నార్త్. ఇప్పుడు నేను చెప్పేది ఎక్కడ నుండి వస్తుంది అంటే అదే ఈస్ట్, ఇక్కడ నుంచా మీ భూమి, ఇక్కడ నుంచా మీ భూమి. ఇక్కడ నుండి ఒక్క నిమిషం, ఈ 1 acre వాళ్ళు కొన్నారు. ఈ 1 acre అక్బర్ అలీ, ఇక్బల్ అలీ కొన్నారు. సో ఈ డాక్యుమెంట్ పెట్టి ఇది అమ్మారు. నేను అట్లాంటే 3 acres ఆసిఫా బేగం, ఫౌజియా బేగం. దానిలో 1 acre అక్కడ ఈ అపార్ట్మెంట్ ముందర రోడ్ ఏదైతే ఉందో అటువైపు 1 acre అమ్మిర్రు, జెన్యున్ గా అమ్మిర్రు. ఆ డాక్యుమెంట్ పెట్టి ఇవి రిజిస్ట్రేషన్ చేశారు.